హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలని నిలబెట్టుకునేందుకే ప్రజాపాలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. చాలామందికి కూడా ప్రజాపాలన దరఖాస్తుపై చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలకు మనం ఇప్పుడు చెక్ పెట్టేద్దాం. సో ప్రజలు అడుగుతున్న క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ మనమైతే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ప్రజలు అడుగుతున్న ఆ క్వశ్చన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. నెంబర్ 1, 6వ తేదీ తర్వాత దరఖాస్తులు తీసుకోరా. నెంబర్ 2, కొత్త రేషన్ కార్డులకు ఇప్పుడే అప్లై చేయాలా. నెంబర్ 3, ఇంటి యజమాని దరఖాస్తు ఇవ్వాలా. నెంబర్ 4, 5 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు. నెంబర్ 5, రైతు బంధుకు పరిమితులు ఏంటి. సో ఈ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల్లో తలెత్తుతున్న క్వశ్చన్స్ అయితే ఇవే. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 6వ తేదీ తర్వాత దరఖాస్తులు తీసుకోరా. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆయా గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో దరఖాస్తులు తీసుకుంటామని సీఎం తెలిపారు. అయితే ఒకవేళ ఎవరైనా వారి గ్రామంలో కౌంటర్లు ఓపెన్ చేయనప్పుడు దరఖాస్తులు ఇవ్వకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోయినా వాళ్ళు 6వ తేదీ వరకు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు అందించవచ్చని తెలిపారు. ఒకవేళ 6వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోకపోతే వాళ్ళు ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యక్రమాల్లో ఎప్పుడైనా సరే దరఖాస్తు ఇవ్వచ్చని సూచించారు. ఇక మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కొత్త రేషన్ కార్డులకు ఇప్పుడే అప్లై చేయాలా. ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని సీఎం తెలిపారు. అయితే కొత్త రేషన్ కార్డుతో పాటు ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనట్లు తెలిపారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారు 6 గ్యారెంటీలకి దరఖాస్తు చేసుకోవాలని, లేని వాళ్ళు మరో కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్యారెంటీలతో పాటు అన్ని సమస్యలకు సంబంధించి దరఖాస్తులను ప్రజాపాలనలో స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఇక మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంటి యజమానే దరఖాస్తు ఇవ్వాలా. గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు కోసం సదరు వ్యక్తి స్వయంగా ఇచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి తరపున ఎవరైనా ఇవ్వచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే దరఖాస్తుదారుకు సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డును దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. సీఎం ప్రకటనతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఉపశమనం లభించింది. మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 5 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు. దరఖాస్తులు తీసుకున్నటువంటి 5 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఇక మనకి నెక్స్ట్ క్వశ్చన్ అంటే 5వ క్వశ్చన్ వచ్చేసి రైతు బంధుకు పరిమితులు ఏంటి. రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పరిమితి విధించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో చూసారు కదా వీవన్, ప్రజల్లో తలెత్తుతున్న క్వశ్చన్స్ అయితే ఇవేనండి. మీ యొక్క సందేహాలకి సమాధానం నేనైతే చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.